లక్ష్మి ఒక్కసారి పైకి వస్తావా? వస్తున్నా. ఏంటిదంతా? ఇంట్లో ఎవరు లేరని చిన్న అరేంజ్మెంట్ చేసిన. కూర్చో. ఇక్కడ దా. లక్ష్మి నీకోసమే చీర. ఎందుకు? ఏంలే ఉంచు. లక్ష్మి నేనిక సెటిల్ అయిదాం అనుకుంటున్నారా బాయ్? ఛానల్ లైవ్ చూసిన, మస్తు మంది పూర్లను చూసిన, బిజినెస్లు చేసిన. ఇక ఫైనల్గా ఎందుకో నువ్వు నచ్చినావు. ఇక నువ్వు కూడా ఓకే చెప్తే మా అయ్యకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇక ఇదే మన ప్రపోజల్ అనుకోరాదు? లేదు, నాకు ఇష్టం లేదు. ఏమన్నావు? ఏమన్నావు? నేను ఇష్టం లేదా? నువ్వు చెప్తున్నావా? నేను నాగరాజురావు బాయ్, నాకు నువ్వు నో చెప్తున్నావా? అరే ఎంతమంది తెలుసా? ఎంతమంది గోల్డ్ ఫేస్ బోర్లో ఎంట పడతారు తెలుసా నీకు? నా కనెక్షన్స్ తెలుసా? అరే దిగి 2 నెలలు కాలే అప్పుడు ఎంత లేవలా? నేను నీకు జాబ్ ఇప్పిలే, ఎంత హెల్ప్ చేసినా? నేను తెలంగాణ మీరు ఆంధ్రాని ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నావా? కాదు. మరి ఇంకేంద్రా బాయ్, నేను ఈడియట్ల రవితేజ టైపు, అర్థం చేసుకో. ఈడియట్లో రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూడొచ్చు, కానీ పెళ్లి చేసుకోం కదండి. మళ్ళా అండి? నేను అలానే పిలుస్తానండి. అలా పిలవకపోతే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయండి. ఎవరితో నేను లవ్లో ఉన్నావా? ఆ అజయ్ గడైతే మర్చిపో, ఆడు డేంజర్, 1 నంబర్ కంత్రిగాడు ఆడు. మా నాన్న చౌకీదార్. లైఫ్లో కొంచెం డెవలప్ అవ్వాలని నా కల, ఇంజనీర్ అవ్వాలని నా ఎయిమ్. మీకు అవన్నీ ఏం లేవండి. చదువు లేదు, మీరు నేను వేరండి. అరే అయితాంరా బాయ్, ఎప్పుడు ఇట్లే ఉంటామా? డెవలప్ అవుతాం. ఇగో 3 గిట్ల బాగలేదేమో, కొంచెం టైం తీసుకొని మెల్లగా చెప్పు పో. అలా ఏం కాదండి, డిసైడ్ చేసుకున్నానండి. ఫిక్స్ అయిపోయినావా? మ్, అయితే ఇక ఛాన్సే లేదంటావు. మ్హూ. ఇక పో, చెప్పినావు కదా. ఏంది? మీరు కోపంతో అదే మీ లవ్ రిజెక్ట్ చేశానని నన్నేం చెయ్యొద్దండి. మేము చిన్నవాళ్ళమండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అండి. అన్నా నాగరాజ్ అన్న, మేడం డాన్స్ స్టార్ట్ చేసింది. సీను అబ్బి కూడా చెప్పేసిన. ఇది టైమారా? అరే అన్నిసార్లు సారీ చెప్పిందంట కదరా, ఎందుకంత లెవెల్ వేస్తావు? రేపు ఫస్ట్ షోకి వెళ్దామా? అరే తనకి నీ ప్లాన్ తెలియదేమోరా. అసలు ఏంటి నీ ప్రాబ్లం? వెళ్ళి మాట్లాడరాదు, తను ట్రీట్ కూడా ఇస్తానంది. అరే పెళ్లి చూపులోలా? అదేరా ప్రాబ్లం. పద్దుకి నేను కరెక్ట్ కాదురా. అత్తయ్య ఎలాగో ఒక మంచి సంబంధం చూసి పెడుతుంది. ఐఏఎస్ గాడు, తనకు అదే బెటర్. అరే నాగరాజ్ నువ్వేనా చెప్పు. రే నువ్వే ఎట్లా అంటే చదువు సందలేను నేనేమనుకోవాలరా భయ్? ఫైట్ చేయాలరా ఇష్టం ఉంటే. అది ఇట్లా ఏడుస్తూ కూర్చుంటావా ఏంది? శ్రీను, తలుపు తీ. శ్రీను, పైకి వెళ్దాం, మాట్లాడాలి. నో పదు, ఎక్కువ చేకు. పదు ప్లీజ్. చెప్తున్నా పద.
ఓకే. వెళ్ళే ఉంటే అరుస్తా. ఏంటి పద్దు చెప్పు. శ్రీను, నా ఫాల్ట్ ఏమీ లేదు. నాకు పొద్దుందాకా అస్సలు తెలీదు. అండ్ కలిసి చెప్దాం అనుకున్నా, నువ్వేమో అలిగావు. ఆ మెసేజ్ అమ్మ పంపింది. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్. అవునా? సరే. ఎలా ఉంది? అమ్మ డైమండ్ స్టడ్స్ కొంది, అందుకే పొద్దున వేసుకోలేదు. ఎలా ఉన్నాను? బాగున్నావు, కానీ మీ లెవెల్కి డైమండ్సే సూట్ అవుతాయి. నా చాక్లెట్ ఏది? నాగరాజ్ చెప్పాడు కొన్నా ఉంట కదా. లేదు. కిందుందా? లేదు, తినేసా. తినేసావా? నా బర్త్డేకి కొని తినేసావా? ఎందుకు? ఇవ్వాలనిపించలేదు, తినేసా. సిగ్గులేదురా నీకు? మనసులో ఏదో పెట్టుకొని ఇలా రివెంజ్ తీసుకుంటున్నావు కదా. పొద్దున్న నుంచి కలవడానికి ఎంత ట్రై చేశానో తెలుసా? ఎన్ని రెస్ట్రిక్షన్స్ నాకు అర్థం కాదా? ఇంత రిస్క్ చేసి మిడ్ నైట్ వచ్చి ఈ రింగులు పెట్టుకొని చూపిస్తే కర్టసీ కూడా లేదు. అండ్ నా చాక్లెట్ తినేసావు. పోరా పో. ఎలా ఉన్నాడు? ఏంటి? వచ్చాడు కదా, చూసుకున్నావు కదా. ఎలా ఉన్నాడు? అత్తయ్యకి బాలేదు కరెక్టే, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కరెక్టే, కానీ నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? పెళ్లి చేసుకుందామని చెప్తా అనుకుంటే క్యారీ ఆన్ శ్రీను. సిగ్గులేదురా నీకు? పదు ప్లీజ్ అండర్స్టాండ్, నేను నీతో ఉండలేను. అయినా మీ అమ్మకి తెలిసి తిక్కరిగి ఏమైనా అనరాని మాట్లాడేసింది అనుకో, మా అమ్మ బతకదు. పద్దు అర్థం చేసుకో. అమ్మకి ఎందుకు తెలియాలి? మనం సైలెంట్గా ఉందాం, వెయిట్ చేద్దాం. శ్రీను ప్లీజ్, నేను అన్నం తిను చచ్చిపోతాను. పద్దు, సత్య కూడా ఇదే పని చేస్తే, ఇలాంటి డీలే మనీష్తో పెట్టుకుంటే అప్పుడేంటి పద్దు? నేను తట్టుకోలేను, ప్లీజ్. అత్తయ్య, మావయ్య. మళ్ళీ ఏంట్రా? పోరా బయటికి. చెప్పండి వాడికి. అరే శ్రీను, మావయ్య 1 minute. అత్తయ్య, పద్దు నాకు ఇచ్చేయండి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. అత్తయ్య, నాకు మంచి జాబ్ వచ్చింది, నెలకు 25,000 రూపీస్ సాలరీ. ఇప్పుడు మా ఆస్తి ఎంత, మా కులం ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నా నాకు తెలుసు. కానీ అత్తయ్య, వి జస్ట్ లవ్ ఈచ్ అదర్. అండ్ నేను తనని చాలా బాగా చూసుకుంటాను. మావయ్య చెప్పండి. ఏంట్రా ఆయన చెప్పేది? నువ్వు ముందు పోరా బయటికి. చెప్పండి వాడికి. మావయ్య, అమ్మకి అస్సలు బాగాలేదు మావయ్య. ఏమైందిరా అమ్మకి? అమ్మ క్యాన్సర్ మావయ్య. క్యాన్సర్? అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చింది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మావయ్య, అమ్మకు ఒకసారి పద్దుని చూపిద్దామని వచ్చాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఒప్పుకుంటే నా పద్దు నేను అమ్మకు చూపించానని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే. పద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా చేతి నన్ను ఇప్పుడు నువ్వు ఆపావంటే చచ్చిపోతాను. సీరియస్లీ చచ్చిపోతాను.